మన తెలుగు సంస్కృతికి జీవం ఇచ్చిన పండుగ. మన రైతు శ్రామికుడి శిరస్సుపై చక్రవర్తి కిరీటం వేసే పండుగ. మన మట్టి సువాసనలో ఆనందం నింపే పండుగ. సూర్యుడు ఉత్తరాయణం ప్రారంభమై ధాన్యం కోతకు వచ్చిన పండుగ. అదే మన మకర సంక్రాంతి, అన్నదాతల పండుగ, సంతోషాల సంక్రాంతి. అసలు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటాం? మకర సంక్రాంతి అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశించడం. ఈరోజు సూర్యుడు ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనిని మకర సంక్రాంతి అంటారు. ఈ దినాన సూర్యుడు ఉత్తరాయణం ప్రారంభిస్తాడు. ఉత్తరం నుండి దక్షిణం వైపు ప్రయాణాన్ని దక్షిణాయనం అంటారు. ఉత్తరం వైపు ప్రయాణాన్ని ఉత్తరాయణం అంటారు. ఉత్తరాయణం అంటే దేవతల పగలు ప్రారంభం కావడం. అదృష్టం, ఆరోగ్యం, అభివృద్ధి, పుణ్యకర్మలకు శ్రేష్టమైన సమయం. పురాణాల ప్రకారం మహాభారతంలో భీష్మ పితామహుడు కూడా తన శరీరాన్ని ఈరోజు వరకు నిలబెట్టి ఉత్తరాయణంలో ప్రాణం వదిలారు. భగీరథుడి తపస్సు. ఒక ప్రసిద్ధ పురాణ కథనం ప్రకారం భగీరథ మహారాజు తన పూర్వీకులకు మోక్షం ప్రసాదించడానికి గంగాదేవిని భూమిపైకి తీసుకువచ్చింది ఈ మకర సంక్రాంతి రోజునే. సంక్రాంతి దేవి. సంక్రాంతికి ఒక దేవి ఉందని, ఆమె ఆ రోజు ఒక రాక్షసుడిని సంహరించి లోకానికి శాంతిని కలిగించిందని కొన్ని ప్రాంతాలలో నమ్ముతారు. అలాగే వెళ్ళలేని దాన ధర్మాలు, గురువుల నుంచి శిష్యులు, పెద్దల నుంచి పిల్లల ఆశీర్వాదాలు, దానాలు, ముఖ్యంగా నువ్వులు, బెల్లంతో చేసిన పదార్థాలు స్వీకరించడం ఆచారం. నువ్వులు శనీశ్వరుడికి ప్రీతికరమైనవిగా భావిస్తారు. తెలుగువారి సంక్రాంతి 3 రోజుల పవిత్రత. మొదటి రోజు భోగి. ఈ మంటలు కేవలం చలిని తరిమివేయడానికి మాత్రమే కాదు, పాత వస్తువులు, పనికిరాని చెక్కలను భోగి మంటల్లో వేయడం ద్వారా పాత ఆలోచనలను, అపార్థాలను, వ్యతిరేకతను అగ్నిదేవుడికి ఆహుతి ఇస్తున్నామని, జీవితంలో కొత్త ఆశను, శుభాన్ని ఆహ్వానిస్తున్నామని అర్థం. చిన్నారుల తలపై రేగిపండ్లు, బంతిపూల రెక్కలు, చిల్లర డబ్బులు పోయడం వెనక ముఖ్య ఉద్దేశం బాల అరిష్టాలు, చిన్న చిన్న అనారోగ్యాలు, దృష్టి దోషాలు తొలగిపోయి వారికి ఐశ్వర్యం, విజయం కలగాలని ఆశీర్వదించడం. రేగిపండ్లు సూర్య భగవానుడికి ప్రీతికరమైనవి. అసలు భోగి అంటే మనసులోని బాధలకు దీపార్చన. రెండవ రోజు సంక్రాంతి, పెద్ద పండగ అని కూడా పిలుస్తారు. కొత్త ధాన్యంతో తయారు చేసిన పొంగలి, అరిసెలు, గారెలు వంటి పిండి వంటలను సూర్య భగవానికి, ఇష్టదేవతలకు నైవేద్యంగా సమర్పించడం. ఇది ప్రకృతి మనకు ఇచ్చిన పంటను తిరిగి భగవంతునికి కృతజ్ఞతా భావంతో సమర్పించడం. అలాగే సంక్రాంతి రోజు గంగిరెద్దులు, హరిదాసులు, ఇంటింటికి వచ్చే గంగిరెద్దులు వారికి వీధి భాగవతాలు, ఆటపాటలకు బహుమతులు ఇచ్చి గౌరవించడం. ఈ ఎద్దులు కేవలం జంతువులు కాదు, కైలాసంలో నందీశ్వరుడి ప్రతిరూపాలుగా భావిస్తారు. అసలు సంక్రాంతి రోజు ఏమేమి చేస్తారు? దేవీ తల్లికి పూజలు, కొత్త ధాన్యంతో నైవేద్యాలు, రైతుగారి కన్నీళ్లు ఆనందమవుతాయి. గేదెలకు రంగుల అలంకారం చేస్తారు. మూడవ రోజు కనుమ, పశువుల పండగ అని కూడా పిలుస్తాం. ఇది ముఖ్యంగా పశువులకు వ్యవసాయంలో సహాయపడే పనిముట్లకు కృతజ్ఞతలు చెప్పే రోజు. కనుమ రోజున కోడిని కూడా కదలనివ్వరు అనే నానుడి ఉంది. అంటే పశువులు, పక్షులు కూడా విశ్రాంతి తీసుకోవాలని అర్థం. ముక్కనుమ, మాంసాహారం తినే ప్రాంతాల్లో ఈరోజు మాంసం వండుతారు. ఇది పంట పండిన సంతోషాన్ని, ఉల్లాసాన్ని బంధుమిత్రులతో పంచుకోవడానికి సూచిక. అలాగే ముక్కనుమ రోజున గోవులను పూజిస్తారు. నదీ స్నానాలు, అలాగే బంధువులతో సమయాన్ని గడుపుతారు. అసలు మన సంక్రాంతి ఇంటి సంప్రదాయాలు తెలుసుకుందాం. ముగ్గులు అంటే వాకిటి ముందు అందం కోసం కాదు, అవి శుభతకు సూచిత. దీని వెనక ఒక సైన్స్ ఉంది. బియ్యం పిండితో ముగ్గులు వేయడం ద్వారా పక్షులు, కీటకాలకు ఆహారం లభిస్తుందని పెద్దలు చెబుతారు. అలాగే అరిసెలు, గారెలు, పొంగలి, కొత్త ధాన్యం రుచులు దేవుడికి నైవేద్యం, మనసుకు పండగ. అలాగే గాలిపటాలు ఎగరవేయడం, జల్లికట్టు రైతులకు, జంతువులకు మధ్య ఉన్న అపారమైన ప్రేమ బంధం. అసలు సంక్రాంతి అంటే ఏమిటి? జీవితంలో చీకట్ల నుంచి వెలుగులోకి ప్రయాణం. అవసరం లేని బాధలను కాల్చి కొత్త ఆశకి స్వాగతం చెప్పడం.
సూర్యుడు ఎదుగుతున్నాడు, మనము ఎదగాలి. సంక్రాంతి రోజు పిండి వంటలు, హరిదాసులు, గంగరెద్దులే కాదు, అసలు మన గ్రామీణ వినోదాలు తెలుసుకుందాం. కోలాటాల పోటీలు, చదరంగాలు, బుల్లెత్తుల ఆట, పోగులంకులు, యాదగిరి పాటలు, మేకల పోటీలు, కబడ్డీ, ఖోఖో. సంక్రాంతి అంటే కళలు, పాటలు, పోటీలు. అలాగే భారతదేశంలో సంక్రాంతి ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక శోభ ఉంది. తమిళనాడులో పొంగల్, మహారాష్ట్రలో తిల్గుల్, పంజాబ్లో లోహ్రీ, గుజరాత్లో ఉత్తరాయణ, ఒడిశాలో మకర చౌల అని పిలుచుకుంటాం. సంక్రాంతి అనేది భారతదేశంలో ఒక్కటే కాదు, ప్రపంచంలో కూడా మన పండుగ ఆనందం గాలిలా వ్యాపిస్తోంది. మనందరం ఓ కుటుంబం. పంట పండితే భూమి మీద జీవం పుడుతుంది. విశ్వాసానికి వెలుగు ఇచ్చే సూర్యుడు ఈరోజు మన గుండెల్లో కూడా వెలుగు నింపుతాడు. ప్రకృతితో మమేకం. ఈ పండగ రైతుల శ్రమను, పంటను, పశువులను, సూర్య భగవానుడి శక్తిని, మొత్తంగా ప్రకృతిలోని ప్రతి అంశాన్ని గౌరవిస్తుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన రైతు గారికి వందనం. ధాన్యంతో, ధర్మంతో, ఆనందంతో జీవితం నిండాలి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు.